హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ దినేష్ డివిడి. ఈ హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీ సిరీస్కి స్వాగతం. ఈ సిరీస్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయకూడదో ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చేయాలో చదువుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మనం నోట్స్ మేకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అది పర్టికులర్లీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మెకానిజంలో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ టెక్నిక్ యూజ్ చేస్తే మీకు టైం ఎలా సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ మార్క్స్ ఎలా వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ ఎలా చేయాలో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు జనరల్గా కరెంట్ అఫైర్స్ తెలుసుకుంటుంటారు కదా. మనకు జిఎస్ మెయిన్స్ కన్సిడర్ చేసుకుందాం. మనం ఇప్పుడు జిఎస్ పేపర్ 1, 2, 3, 4. పేపర్ 1లో మళ్ళీ మనకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: జోగ్రఫీ, హిస్టరీ, సోషియాలజీ. పేపర్ 2లో పాలిటీ అండ్ గవర్నెన్స్. పేపర్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, అగ్రికల్చర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలా రకరకాల టాపిక్స్ ఉంటాయి. సో అన్నిటినీ కేవలం ఒక్క బుక్లో ఇంప్రింట్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే మనం ఒక టాపిక్ని రాసుకుంటాము, ఆ టాపిక్ తర్వాత రేపు ఇంకో కరెంట్ అఫైర్ వస్తుంది, దాని తర్వాతే రాసుకుంటాము. నెక్స్ట్ రోజు మళ్ళీ అదే టాపిక్ సంబంధించిన లేదా అదే సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తుంది, గ్యారంటీ లేదు కదా. ఒకరోజు వరల్డ్ హిస్టరీకి సంబంధించింది వస్తుంది, ఒకరోజు ఎన్విరాన్మెంట్, ఒకరోజు ఎకానమీ, ఒకరోజు మళ్ళీ ఇంటర్నల్ సెక్యూరిటీ, మళ్ళీ ఇంకో రోజు ఎథిక్స్ వస్తుంది. సో అలా చేసేటప్పుడు మీకు ఇమీడియట్గా కరెంట్ అఫైర్స్ రాసుకునేటప్పుడు బుక్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటాం. కానీ ఒక 4 నెలల తర్వాత, ఒక 5 నెలల తర్వాత మీరు రియలైజ్ అవుతారు బుక్ చాలా బర్డెన్ అవుతుంది. మీరు సర్చ్ చేయాలంటే ఇమీడియట్గా ఒక ఆర్టికల్ చదివారు, దీని మీద ఆల్రెడీ 2 months బ్యాక్ ఒక ఆర్టికల్ వచ్చింది కదా, దాన్ని వెంటనే చూడాలి అంటే మనం ఏం కంప్యూటర్స్ కాదు కదా, Ctrl+F కొట్టి ఆ వర్డ్ని సర్చ్ చేయడానికి. సో దానికోసం మనం టెంపరీగా బుక్స్ని పక్కన పెట్టి వీ విల్ గో ఇన్ టు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మెకానిజం. అసలు ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఫైల్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, 10th and ఇంటర్మీడియట్లో మనము ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, ప్రతి ఒక్క హోంవర్క్ యొక్క ఫైల్స్ లాగా తయారు చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మెథడ్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 మనకు ఉంటాయి కదా. పేపర్ 1లో మళ్ళీ హిస్టరీ సబ్జెక్ట్స్, హిస్టరీలో ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, మళ్ళీ కల్చరు అండ్ హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే సోషియాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఉమెన్ ప్రాబ్లమ్స్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అండ్ వర్కర్ ప్రాబ్లమ్స్ అండ్ సొసైటల్ ప్రాబ్లమ్స్, క్యాస్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కో ఫైల్కి లేదా ఒక్కో ప్రాబ్లమ్కి ఒక్కో చిన్న చిన్న ఫైల్స్ తయారు చేసి పెట్టుకోండి. అండ్ యూ కెన్ సీ హియర్ బ్యాంకింగ్ సంబంధించినది. అండ్ మనకు పేపర్ 2 వచ్చామనుకోండి, అలాగే వీ హ్యావ్ పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీలో మనకు లక్ష్మీకాంత్ బుక్ చదువుతారు, ప్రతి ఒక్కరు చదువుతారు, చదవాలి కూడా. బట్ లక్ష్మీకాంత్ బుక్ని ఎవ్రీ టైమ్ వీ కాంట్ రివైజ్. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఒకప్పుడు లక్ష్మీకాంత్ బుక్ నుంచి 10 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తే దానిలో 9 లక్ష్మీకాంత్ నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే లక్ష్మీకాంత్ నుంచి వస్తున్నాయి. బట్ రిమైనింగ్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. అన్ని సెట్ ఆఫ్ పేపర్స్లో యూ కెన్ సీ హియర్ బల్క్ ఆఫ్ పేపర్స్ని మొత్తం ఒక ఓవర్ నైట్లో మీరు రివిజన్ చేయలేరు కదా. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ పేపర్స్ టెక్స్ట్ ఇన్ టు ఫోల్డర్స్. ఖచ్చితంగా ఆ పేపర్స్ని ఫోల్డర్స్లోకి మార్చి కరెంట్ అఫైర్స్ని, బ్యాంకింగ్ అని యూ కెన్ సీ హియర్ ఏన్షియంట్ ఇండియా, బ్యాంకింగ్, కరెంట్ అఫైర్స్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సంబంధించిన ఎకాలజీ ఇష్యూస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, పావర్టీ అండ్ మోడర్న్ ఇండియా, బయోడైవర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అయితే ఒక్కో కంట్రీకి, ఒక్కో కాంటినెంట్కి, ఏషియా అండ్ నార్త్ అండ్ సౌత్, యుఎస్ఏకి సంబంధించినవి. అంటే ప్రతి ఒక్క 193 కంట్రీస్కి 193 డాక్యుమెంట్స్ చేయక్కర్లేదు. ఒక్కో కాంటినెంట్కి ఒక్కో డాక్యుమెంట్. ఏషియా, యూరోప్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఒకటి, బిమ్స్టెక్ ఒకటి, లేదా ఒక్కో రీజనల్ గ్రూపింగ్కి, ఒక్కొక్క కాంటినెంట్కి ఒక్కొక్క ఫోల్డర్స్ రూపంలో కానీ, ఒక్కొక్క ఫైల్స్ రూపంలో కానీ అలా తయారు చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ రిలవెన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. అండ్ నేను తయారు చేసుకున్న నోట్స్ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన రిలవెన్స్ అండ్ దీనిలో ఆర్టికల్ సంబంధించిన ఆర్టికల్ 29, 30 కానీ, లేకపోతే అసలు మనకు కావాల్సిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కానీ, సో అండ్ ఒక్కొక్క క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ కానీ, ఇలా మొత్తాన్ని ఒక సబ్జెక్ట్ సంబంధించిన మొత్తాన్ని మనం ఒక ఫోల్డర్ లాగా తయారు చేసి పెట్టుకుంటే అది రివిజన్లో చాలా ఈజీగా అవుతుంది. అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు మనం అనుకుంటాం ఓకే 1 year ఉంది కదా ప్రిపేర్ అవ్వచ్చు అని. కానీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత జనరల్గా మనకు స్టిగ్మా ఉంటుంది, మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావా అవ్వమా అనే డైలమాతోనే 1 month ఉంటాం. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత హార్డ్లీ మనకు 2.5 months మాత్రమే ఉంటుంది. ఇది ఈ డైలమా టైం పోయిన తర్వాత ఆ 2.5 month టైంలో ఈ రివిజన్ టాపిక్స్ మాత్రమే లేదా ఈ మెథడాలజీ మాత్రం మీకు యూజ్ అవుతుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, దిస్ విల్ డెఫినెట్లీ గివ్ గుడ్ రిజల్ట్స్. సో మీ ఆప్షనల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షనల్కి ఖచ్చితంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ దాన్ ఫైల్స్తో కాకుండా ఒక ఫైల్స్ అన్నీ కలిపి ఒక ఫోల్డర్లో తయారు చేసి పెట్టుకోండి. లైక్ ఫిజికల్ జోగ్రఫీ ఈజ్ మై ఆప్షనల్. సో నాకు ఎక్కువ మార్క్స్ రావడానికి కారణం కూడా బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, పేపర్ 1కి ఒక ఫైల్ ఉంది, పేపర్ 2కి ఒక ఫైల్ ఉంది. పేపర్ 1 ఈజ్ ఫిజికల్ జోగ్రఫీ. సో ఫిజికల్ జోగ్రఫీలో ఓషనోగ్రఫీకి ఒకటి, బయోజియోగ్రఫీకి ఒకటి అండ్ ఎన్విరాన్మెంట్ జోగ్రఫీకి ఒకటి అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్కి ఒకటి అండ్ వరల్డ్ జోగ్రఫీలో ఉండే ఎకనామిక్ జోగ్రఫీకి ఒకటి అండ్ పాపులేషన్ సెటిల్మెంట్ జోగ్రఫీకి ఒకటి, అలా రీజనల్ ప్లానింగ్ ఒకటి, మోడల్స్ అండ్ థియరీస్ ఒకటి.
సో మ్యాప్ పాయింటింగ్ ఒకటి, ఇలా రకరకాల ఫైల్స్గా తయారు చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2కి సంబంధించిన ఇండియన్ జోగ్రఫీ మీకు ఫోల్డర్ చూపిస్తాను ఇప్పుడు. యూ కెన్ సీ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీలో ఇండియాలో మనకు ఫిజికల్ సెట్టింగ్స్ సంబంధించినవన్నీ కూడా, ఎందుకంటే ఫిజికల్ సెట్టింగ్స్ చాలా పెద్ద చాప్టర్ కాబట్టి దీనికి సపరేట్గా నేను తెలిసి పెట్టుకున్నాను. అగ్రికల్చర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే మీరు ప్రింట్అవుట్ చేసుకున్నా సరే, మీకే మీరు నోట్స్ రాసుకున్నా సరే, పేపర్ క్లిప్పింగ్స్ని కట్ చేసి పెట్టుకున్నా సరే, ఖచ్చితంగా అన్నీ కలిపి ఒక ఫోల్డర్లో ఉండాలి. మీకు అనిపించచ్చు ఇది టైం టేకింగ్, టైం వేస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ 3 to 4 months టైం వేస్ట్ అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చే నెక్స్ట్ 8 to 10 monthsకి ఖచ్చితంగా టైం సేవింగ్ టెక్నిక్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అగ్రికల్చర్కి, ఇండస్ట్రీకి సంబంధించినవి, అండ్ యూ కెన్ సీ హియర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్కి సంబంధించిన టాపిక్స్, కల్చరల్ సెట్టింగ్స్కి సంబంధించిన టాపిక్స్, అండ్ ప్రమోషనల్ అండ్ ట్రేడ్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన టాపిక్స్, సెటిల్మెంట్ సంబంధించిన టాపిక్స్, అండ్ కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్స్, మైండ్ మ్యాప్స్ కానీ, ఇలా రకరకాల టాపిక్స్తో మనము లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఫోల్డర్స్ తయారు చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ద్వారా యాజ్ ఎ సెడ్ టైం సేవింగ్తో పాటు క్విక్ రివిజన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది, అండ్ ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ప్రిలిమ్స్కి సంబంధించిన నోట్స్ కూడా సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే ఒక షెల్ఫ్ తయారు చేసి పెట్టుకొని అందులో హెల్త్కి సంబంధించినవి, అండ్ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినవి, అండ్ జోగ్రఫీ అండ్ వరల్డ్ ట్రేడ్కి సంబంధించినవి, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సీ లేబర్కి సంబంధించిన సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్ సంబంధించినవి, అండ్ జియోమాఫలీకి సంబంధించినవి, అండ్ ఎకనామిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిలిమ్స్కి సంబంధించినవి సపరేట్గా, మెయిన్స్కి సంబంధించినవి సపరేట్గా. ఎందుకంటే మెయిన్స్లో మనకు అనాలిసిస్ ఎక్కువ కావాలి, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని రాసుకోవాలి. ఆ రాసుకున్నది బుక్స్లో రాసుకుంటే ఆ బుక్ పోయే అవకాశం ఉంటుంది, లేదా ఇలా ఫైల్స్ అండ్ ఫోల్డర్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ ఆఫ్ వాట్ ఐ మెయింటైన్. అండ్ రాసుకున్న బుక్స్ అన్నింటినీ ఒక చోట, అండ్ కొత్త బుక్స్ని చదవాల్సిన బుక్స్ని ఒక చోట. అండ్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ మై కలెక్షన్, ఐ జస్ట్ వాంట్ షో యూ హియర్. సో చదివిన బుక్స్ని ఇలాగా, అండ్ సబ్జెక్ట్ వైజ్ కేటగిరైజ్ చేసుకోవడము, అండ్ రాసుకున్న బుక్స్ని ఒకలాగా, అండ్ పనికిరాని బుక్స్ని అంటే లైక్ పనికిరాని అంటే మనకు మేబీ అవుట్డేటెడ్ బుక్స్ ఉంటాయి, దాన్ని యూ కెన్ జస్ట్ రివైజ్ ఆర్ యూ కెన్ జస్ట్ త్రో అవే. బట్ దిస్ ఈస్ హౌ సెగ్రిగేషన్ మీ మీ ఆస్పెక్ట్ని బట్టి ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని, చదవాల్సిన బుక్స్ని, చదువుకున్న బుక్స్ని, నోట్స్ తయారు చేసుకున్న బుక్స్ని, ప్రిలిమ్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని, మెయిన్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని, ఆప్షనల్ని అన్నీ ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే కొంచెం స్పేస్ ఆక్యుపై అవుతుంది, బట్ ఈ స్పేస్ మీ టైంని సేవ్ చేస్తుంది. ఐ థింక్ చార్ల్స్ డార్విన్ థియరీ ఉంది కదా, స్పేస్ వర్సెస్ టైం అని. సో ఖచ్చితంగా ఈ స్పేస్ వర్సెస్ టైం అనేది మీ ప్రాక్టికల్ లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ దీని తర్వాత మీకు ఇంకో చిన్న టెక్నిక్ చూపిస్తాను. సో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్తో పాటు మనం A0 షీట్స్లో కానీ A1 షీట్స్లో కానీ కూడా ఇన్ఫర్మేషన్, మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, మన మైండ్ మ్యాప్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. యూ కెన్ సీ హియర్ ఎథిక్స్ సంబంధించిన సిలబస్ని నేను ఎలా డికోడ్ చేశాను. ఎథిక్స్ సంబంధించినవి వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జోగ్రఫీ, వాట్ ఐ హ్యావ్ టు రీడ్, వై షుడ్ నాట్ రీడ్ అని. నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ పల్లవాస్కి సంబంధించినవి, అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీస్ మనకు కొంచెం బాగా ట్రబుల్ ఇస్తూ ఉంటాయి. సో జైనిజం, సిక్కిజం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం బుద్ధిజం ఎలా ఉంది, అండ్ రకరకాల రిలీజియన్స్, చాళుక్యస్ అండ్ రాష్ట్రకూటాస్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్, చోలాస్ వాళ్ళ టైంలో ఉండే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇలా కూడా మనం క్లాసిఫై చేసుకుంటూ కూడా మనం చదువుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ హియర్ వాట్ ఐ ఫీల్ ఈజ్ హిస్టరీ ఈజ్ వన్ సబ్జెక్ట్ విచ్ ఐ ఫీల్ డిఫికల్ట్. సో అందుకోసం దీన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకుంటాను, ఇంకా ఈజీగా అర్థమవుతుందని. సో నేటివ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆ నాలెడ్జ్ ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. డిఫరెంట్ కింగ్డమ్స్ అన్నింటినీ కూడా ఇలా క్లాసిఫై చేసుకుంటే చూడడానికి మీకు ఇది లైక్ టైడీ జాబ్ లాగా ఉంటుంది, బట్ డెఫినెట్లీ ఈ టైంని మీకు సేవ్ చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకోలేకపోవచ్చు, బట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు ఖచ్చితంగా సేవ్ అవుతుంది. అండ్ కొన్ని మనము ఫ్యాక్ట్స్ నేర్చుకుంటాము. సో ఎకానమిక్స్ సంబంధించిన ఫ్యాక్ట్స్, ఎకాలజీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నింటిని ఎక్కడ రాసుకోవాలో తెలియదు. ఒక బుక్లో రాసుకుంటాం, ఆ బుక్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఆ బుక్ వేరే సబ్జెక్టులో కలిసి మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఆ ఫ్యాక్ట్స్ మనం మళ్ళీ మనం తిరిగి తీసి చూడలేము, కంట్రోల్ F కొట్టి చూడలేం కదా. సో అందుకోసమని మనము ఫ్యాక్ట్స్ మొత్తాన్ని, మన బ్రెయిన్లో ఉన్న థాట్స్ అన్నింటినీ ఒక పేపర్లో పెట్టాను ఇక్కడ నేను. సో ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఐ హ్యావ్ సో మెనీ చార్ట్స్, బట్ ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఫ్యాక్ట్స్ చార్ట్. ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినవి, ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాయి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినవి. మనకు మోర్ దాన్ 150 ఇండస్ట్రియల్ లాస్ అండ్ పాలసీస్ ఉన్నాయి. అన్నీ అవసరం లేదు మనకు, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏ లా ఏదని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ప్రతి ఒక్క లా, లైక్ 5 లాస్ ఇక్కడ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యాయి, లాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అండ్ 1947లో ఉండే లాస్ ఏంటి, 2004 వరకు ఉండే లాస్ ఏంటి, దాని తర్వాత అప్డేట్ అయిన లాస్ ఏంటి, రోల్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీలో ఉండే లాసు, అండ్ ఇండస్ట్రియల్ పాలసీలో ఉండే లాసు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యి సివిల్ ఏవియేషన్ లాసు, అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లాసు, తెలంగాణకు సంబంధించిన లాసు, అండ్ స్టేట్ గవర్నమెంట్ లేబర్ పాలసీకి సంబంధించిన లాసు, ఇలా కూడా క్లాసిఫై చేసుకుంటూ ఉంటాను. సో ఇలా క్లాసిఫై చేసుకుంటూ ఉంటే ఫస్ట్లో టైం వేస్ట్ అనిపించినా సరే నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ గివ్ యూ 1 mark ఎక్స్ట్రా. ఆ 1 mark ఇన్ every question, 20 marks extra, and 20 marks in 4 papers, 80 marks extra, you will definitely get. ఆ వాల్యూ ఎడిషన్ అంటాం కదా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వేరు, వాల్యూ ఎడిషన్ని తెచ్చుకోవడం వేరు. సో ఈ వాల్యూ ఎడిషన్ మీరు కనుక ఫాలో అయితే
దట్స్ మేక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్ అండ్ లూజర్ కదా. సో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొన్ని కొత్త విధానాలతో లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అండ్ న్యూస్ పేపర్స్ని 20 minutesలో ఎలా చదవాలి, ఈ టాపిక్స్ అన్నిటి కూడా డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. అండ్ యూపీఎస్సీ రేడియో కోసం మేము ఒక రేడియో స్టార్ట్ చేసాము, మన కమ్యూనిటీ రేడియో ఇది. యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఆ రేడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి, నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయండి అండ్ సర్వీస్ కొట్టండి. థ్యాంక్ యూ.